హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఈ రోజైతే నేను ఎగ్ మంచూరియా ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేసుకోవాలో చూద్దాం. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే ముందుగా ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మంచూరియాకి కావాల్సినవి 2 ఆనియన్స్, 1 క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే వేసుకోవచ్చు, లేదా స్కిప్ చేయొచ్చు. నేను ఇక్కడ ఆనియన్స్ని మంచూరియాకి కావాల్సిన విధంగా కొంచెం పెద్ద సైజులో నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. క్యాప్సికమ్ కూడా అలానే కట్ చేసుకొని నీట్గా పక్కన పెట్టుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా నీట్గా కడుక్కొని అవి కూడా చిన్న చిన్న పీసెస్గా మనమైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటేనే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా ఈ స్ప్రింగ్ ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వెజిటేబుల్స్ని ఇప్పుడు మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా ఎగ్స్, సో ఆ ఎగ్స్ అయితే మొత్తం పొట్టు తీసేసి నీట్గా మనం ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా తర్వాత ఆ ఎగ్స్ని పొడుగ్గా కట్ చేసుకోవచ్చు, లేకపోతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ చిన్న పీసెస్గా కట్ చేసి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ ఎగ్స్ని దాంట్లో వేసి ఇక్కడ 2 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి దీనిలోకి తగినంత కారం వేసుకుంటున్నాను. ఇంకా తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత ధనియాల పొడి ఇవన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా వంట నూనె అయితే వేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం దీంట్లోకి మనమైతే మిక్స్ చేసుకోవడానికి కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దానిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసి స్పూన్తో బాగా కలుపుకుంటున్నాను. మరీ పల్చగా కాకుండా కొంచెం గట్టిగా తడుపుకోండి. సో ఇలా తడుపుకొని పక్కన పెట్టుకొని పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇలా ఆయిల్ పోసిన తర్వాత మనమైతే ఇందాక ఎగ్స్ ఉన్నాయి కదా, సో వాటిని వేసి కొద్దిగా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసి అవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా అటు ఇటు టర్న్ చేస్తూ నీట్గా తిప్పుతూ ఉండాలి. ఎగ్గును అలానే వేస్తే నూనెలో మనకి మీద పడుతుంది కదా, సో ఇలా హాఫ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఎగ్ అలానే వేయకూడదు. సో ఇలా మనకి గోల్డెన్ కలర్ వచ్చినాక ఇవన్నీ ఒక ప్లేట్లోకి అయితే తీసి సర్వ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేయకుండా ఇంకా ఇందాక మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అవి ఉన్నాయి కదా, సో నేను ఇక్కడ చిన్న ఉల్లిపాయలు కొన్ని వేసి ఇందాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ దీంట్లో వేస్తున్నాను. ఆనియన్స్, క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆయిల్స్ అయితే వేసుకొని ఒకసారి ఈ మిశ్రమాన్ని మనమైతే బాగా కలుపుకోవాలి. ఇలా ఈ మిశ్రమం మొత్తం బాగా మనకైతే ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అవ్వాలి కదా, సో 10 నిమిషాలు అలా వేగిన తర్వాత నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ అయితే కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని జ్యూసీగా రావడానికి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే దీంట్లో చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఏమో సోయా సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా సోయా సాస్ వేసుకున్న తర్వాత ఇంట్లో టమాటా సాస్ ఉంటే టమాటా సాస్ కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇలా టమాటా సాస్ యాడ్ చేసినాక ఇందాక మనం కార్న్ఫ్లోర్ కూడా వాటర్ పోసుకొని ఇలా పెట్టుకున్నాం కదా, సో దాన్ని కూడా కార్న్ఫ్లోర్ వాటర్ దాంట్లో వేయాలి. ఎందుకంటే మంచూరియా మనకు జ్యూసీగా నీట్గా బాగా వస్తుంది. సో ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఎగ్స్ని వేయించుకున్నాం కదా, సో వాటిని దీంట్లో వేసేయాలి. ఇలా కలుపుకోవాలి. సో ఇలా అయితే మనకి రెడీ అయింది. ఇప్పుడైతే నేను ఎగ్ మంచూరియాని ఒక ప్లేట్ తీసుకొని దానిలోకి అయితే సర్వ్ చేసుకున్నాను. నేను వీటిపైన కొంచెం నువ్వులు చల్లాను. సో మీరు కావాలి అంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. వేడిగా చాలా యమ్మీగా ఉంటుంది. నేనైతే టేస్ట్ చూస్తున్నాను, చాలా బాగుంది. మీరు కూడా అందరూ ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.